షాను సెకండ్ బర్త్డే కాబట్టి ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి వచ్చిన దగ్గర ఒక సంఘటన అయితే జరిగింది. అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మా షాను భక్తితో ఆశీర్వాదం అడిగింది. దాని తర్వాత అయితే ఇక్కడ తామర పూలు ఉన్నాయి. మేబీ శివుడికి తామర పూలు అంటే ఇష్టం అనుకుంటా. సో అందుకని ఇక్కడ పూజ కోసం అనేది పెట్టున్నారనుకుంటా. లాక్ వేస్తున్నారు ఏంది అనుకుంటున్నారా? మేము వచ్చేసరికి టైం అయిపోయింది, 12 అయిపోయింది. ప్రతి ఒక్క టెంపుల్ 12 గంటలకు లాక్ చేసేస్తారు కదా. సో అదన్నమాట. అయినప్పటికీ మాకు సాటిస్ఫాక్షన్గానే ఉంది, ఎందుకంటే టెంపుల్ అవుటర్ నుంచి అయినా క్లియర్గా చూసుకోగలిగాను. సో మీరు కూడా చూసి ఓం నమ శివాయ అనేసి కమెంట్ చేయండి. పూజ అంతా అయిన తర్వాత ఈ టెంపుల్లో చాలాసార్లు వచ్చాను. ఇదివరకు ఎప్పుడు మాకు ఇలా అన్నదానం అనేది జరిగింది లేదు. సో ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు అన్నదానం జరిగింది. ఎంచక్కా భోంచేసి మేము బయలుదేరేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బర్త్డే ప్రిపరేషన్స్ అనేది ఇతను నవీను నాతో పాటే ఉంటాడు. నెక్స్ట్ నిత్య నా వైఫ్, వీళ్ళిద్దరు పాపం చాలా కష్టపడి డెకరేషన్ అనేది చేసినారు. దీంతోపాటు హెల్ప్ఫుల్గా మాదన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి వీడియోలో లేడు. సో ఆ అబ్బాయి కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇంకా మనం బర్త్డే వీడియోని చూసేద్దాము. ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఫన్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాను. ఇందులోనే ఉంది కేకు. బర్త్డే వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదా షాన్విక బర్త్డే అనేసి. సో షాన్వికకి ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కమెంట్లో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అనేది ఇస్తాను. Happy birthday to you, Arun Mandra. Happy Mami.
ఫైనల్గా బర్త్డే అయితే అయిపోయేసింది. షాను ఫస్ట్ బర్త్డే కూడా వీడియో చేసి పెట్టుకున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను.